రాజమల్లవ గారి మరణ సందర్భంగా ఈ యొక్క ఒగ్గు కథ ఈ యొక్క రామరామ సంకీర్తన చెప్పించే దాతలు ఎవరు ఉన్నారయ్యా? మరి ఆత్మగల్ల బిడ్డ కల్లెపల్లి కుమరవ్వ, అల్లుడు కీర్తిశేషులు రాజయ్య, బిడ్డ నాగిళ్ళ మదనవ్వ, అల్లుడు మొండయ్య, బిడ్డ మట్టెవాడ సారవ్వ, అల్లుడు కోశయ్య. మరి ఆత్మగల్ల బిడ్డ మట్టెవాడ సమ్మక్క, అల్లుడు కీర్తిశేషులు సమ్మయ్య. మరి బిడ్డ కొలుగూరి సూరవ్వ, అల్లుడు కీర్తిశేషులు సారయ్య, బిడ్డ మొలుగూరి సమ్మక్క, అల్లుడు కీర్తిశేషులు సమ్మయ్య. బిడ్డ బండ రాజవ్వ, అల్లుడు ఓదెలు, బిడ్డ పురుషోత్తము రాధవ్వ, అల్లుడు సంపతన్న, బిడ్డ నాగిళ్ళ లక్ష్మి, అల్లుడు లక్ష్మయ్య, బిడ్డ పంగ శారదవ్వ, అల్లుడు రాములు, బిడ్డ రేణుకుంట సమ్మక్క, అల్లుడు లింగయ్య. మరి మనవరాలు కల్లెపల్లె రాధవ్వ, మనవడు స్వామి. మరి ఆత్మగల్ల మనవరాలు రామంచ స్వరూప, మనవడు కీర్తిశేషులు కోశయ్య. మరి మనవరాలు వాసాల పద్మ, మనవడు కీర్తిశేషులు తిరుపతన్న, మనవరాలు కన్నూరి సరితవ్వ, మనవడు రాజయ్య. మనవరాలు నేరేళ్ల స్వప్నవ్వ, మనవడు ప్రవీణు. మనవరాలు ఎలుకటి స్వప్నవ్వ, మరి మనవడు కుమారు. మనవరాలు జీడి శ్రీలత, మనవడు సురేషు. మనవరాలు వాసాల నిరోష, మనవడు రామస్వామి. మనవరాలు ఆరెకొండ ఓదక్క, మనవడు ఓదన్న. మరి ఆత్మగల్ల మనవరాలు మట్టెవాడ సుమలత, మనవడు రమేషు. మనవరాలు జన్య స్వప్న, మనవడు భిక్షపతి. మనవరాలు రేణుకుంట రాధిక, మనవడు సతీషు. మనవరాలు నాగిళ్ళ వసంత, మనవడు పైడి. మనవరాలు నాగిళ్ళ మౌలిక, మనవడు శంకరన్న. మనవరాలు నక్క స్వరూప, మనవడు కీర్తిశేషుడు గట్టయ్య. ఆత్మగల్ల మనవరాలు బండ రజితవ్వ, మనవడు సురేందరు. మనవరాలు బండ సౌజన్య, మనవడు రాజేషు. మనవరాలు మాడుగుల మంజుల, మనవడు మధు. మనవరాలు మంగళపల్లి ప్రసన్న, మనవడు ప్రభాకరు. ఆత్మగల్ల మనవరాలు శనిగరం స్వర్ణలత, మరి మనవడు లక్ష్మణు. మరి ఆత్మగల్ల మనవరాలు శర్మిక, మనవరాలు ఆకృతి. మనవరాలు కొలుగూరి అరుణవ్వ, మనవడు హరీషు. ఆత్మగల్ల మనవరాలు అనుసుమాలిక, మనవడు అనియాన్షు, మనవడు నియాన్షు. ఆత్మగల్ల మనవరాలు రామంచ అఖిల, మనవడు రజనీకాంతు, మనవడు కన్నయ్య. మనవరాలు మాడుగుల శ్రీజ, డాక్టర్ ఆఫ్ సాధారణం కీర్తిశేషులు. ఆత్మగల్ల మనవరాలు మాడుగుల చైత్ర. మరి మనవరాలు వర్షిని, డాక్టర్ ఆఫ్ రవణ. మనవరాలు మాడుగుల అన్విత, డాక్టర్ ఆఫ్ ప్రశాంత్. మనవరాలు మాడుగుల ప్రిన్సి టింపుల్, డాక్టర్ ఆఫ్ కుమారు. మనవరాలు మాడుగుల షణ్ముఖ్, మనవడు షణ్ముఖు. మనవడు ధ్రువాంశు, డాక్టర్ ఆఫ్ సురేష్. మీనగోడలు బండారి నరసక్క, మరి కొడుకు పోషయ్య. మనవరాలు రాసపల్లి రమ, మనవడు కుమారు. మరి ఆత్మగల్ల మనవడు పర్లపల్లి అనిలు, మనవరాలు స్వప్న. వీళ్ళందరి కాస్తులై ఈ వాటి రోజున 25 యాటల కోసుకొని విందు భోజనము చేస్తే మోక్ష పదవి ఏమున్నది? రామ రామ అంటే రౌతడ్డం రానాట, భగవంతా అని మొక్కుత పండటం రానాటన. ఇవాటి రోజున కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలము రాసపల్లి గ్రామము నందీశ్వర ఒగ్గు కథ కళా బృందము ఒగ్గు పూజారుల తీసుకొచ్చి యొక్క ఒగ్గు కథ చెప్పిస్తూ ఉన్నారయ్యా. నీవు ఎక్కడా వెళ్ళిపోతివే అమ్మా, నీవు ఏ దోమన వెళ్ళి వస్తావమ్మా? ఓ తల్లి రాజమల్లవ్వ, వెళ్ళిపోయావా మల్లవ్వ, మళ్ళీ వస్తావా రాజమల్లవ్వ?
రాలిపాయ పత్తి సేను మూడు రాలిపాయ పత్తి సేను మూడు పత్తి చెట్ల ఇగురు వైతవా రాజమల్లవని చంటి లేగల పలకరిస్తావా రాజమల్లవని నీ కొడుకులు ఏడవబట్టేనా మా వేదాని నీ బిడ్డలు ఏడవబట్టేనా మా వేదాని మనుమరాళ్ళు అడగబట్టేనా తిరగత్తవారి నీ మనుమలు చూడబట్టేనా మా వేదాని నేను పోత ఉన్నారా నా బిడ్డారా ఓ బిడ్డ కౌరవ్వ ఓ బిడ్డ మదనవ్వ బిడ్డ సరోజనవ్వ ఓ బిడ్డ సమ్మవ్వ బిడ్డ సూరవ్వ మీ ఇళ్ళల్ల గద్దమంటే మీ ఇల్లుతో నాకు దొరకపాయనే బిడ్డలారా అయ్యో బిడ్డలారా పండుగ పబ్బం వచ్చిన నాడు నాకు 5 బిడ్డలున్నారా అని నీ ఇళ్ళకు నేనెళ్ళి వస్తే నాకు ఎదురుగా వచ్చి నా చేతులున్న సంచి తీసుకొని ఓ తల్లి రాజమల్లవ్వ నువ్వు ఎర్రటెండల్ల వస్తున్నవే నీకు ఆకలి ఎంత అవుతుందోనే అవ్వ నీకు దూప ఎంత అవుతుందోనే నువ్వు కాళ్ళు రెక్కలు కడుక్కోవే అవ్వ నీకు అన్నం పెడతామా అని చెంపులతోటి నా చేతులకు నీళ్ళు ఇచ్చిండ్రే బిడ్డలారా మీరు పల్లెములు కడిగిండ్రవ్వా నాకు అన్నం పెట్టిండ్రే బిడ్డలారా మీ చేతి అన్నం ఇక నాకు బాగిరి పాయనా అయ్యో బిడ్డలారా ఏ బిడ్డలకైనా అనిపిస్తుంది అవ్వా అమ్మయ్య భూమి మీద ఉన్నంతసేపే రూపాయి వంతు బలం అంటారు బిడ్డు అవ్వ చచ్చిపోయిన నాడు ఆటాన వంతు బలం పోతుంది బిడ్డ అయ్య చచ్చిపోతే రూపాయి వంతు బలం పోతుంది బిడ్డు అవ్వయ్య మీద ఉన్నంత బలం ఏ అన్నదమ్ముల మీద ఉంటది అన్నదమ్ముల మీద ఉన్నంత బలం ఏ వదిన మరణంలో మీద ఉంటది బిడ్డు అవ్వయ్య చచ్చిపోయిన తర్వాత అమ్మగారు ఇల్లు అనరు అది మా పెద్ద అన్నది అది మా చిన్న అన్నది అది మా నడిపన్న ఇల్లు అంటారు ఇక నేను వెళ్ళిపోతున్న బిడ్డలాల రేపు తెల్లవారితో నా పండు పడిచిపోతుంది బిడ్డో రేపు తెల్లవారినాక మీరెవరుండే ఇల్లు అల్లకు వాళ్ళు వెళ్ళిపోతుంటే మీ వాడకట్టోళ్ళంతా మీ దగ్గరికి వచ్చి ఓ బిడ్డలాల ఈడికి 11 రోజులు వచ్చి మీరు ఊళ్ళో కనబడతలేరు బిడ్డలాల మీరెటు పోయేస్తుందంటే ఆనాటి కాలాన మా అయ్య రాజమల్లయ్యను దాచుకుంటాము ఈనాటి కాలాన మమ్మలగన్న మా తల్లి రాయమల్లమ్మను దాచుకున్నాము ఆనాటి కాలాన మా తల్లి లక్ష్మీదేవరమ్మను దాచుకున్నాము ఈనాటి కాలాన మా తల్లి రాయమల్లమ్మను దాచుకొని ఇక తల్లి పేరు మీద పండుగ చేసుకొని వస్తున్నామని వాళ్ళతో చెప్పుకుంటే మీరేస్తారా అని బిడ్డలారా పండు ముదరదాన్ని అయిన బిడ్డో 100 ఏళ్ళకు మీద బతికినా కూడా ఒక్కనాడు నన్ను మీరు చిన్న చూపులు కూడా లేదు బిడ్డలారా మీ బిడ్డల బిడ్డల చూసుకున్నారు నన్ను మీ కొడుకులలో కొడుకోలు అలుసుకున్నారే అవ్వా పండు ముసల్ల ఇది తిరిగి ఇంకా సావత్తలేదు ఎందుకొరకు బ్రతుకుతుందని ఒక్కనాడు మీరు నన్ను దూషించి పెట్టలేదు మీరు నన్ను దూరం కొట్టలేదు బిడ్డలారా నా మీద ఎన్నో ప్రేమలు చూపెట్టిండ్రు ఎన్నో ఆప్యాయతలు చూపెట్టిండ్రు బిడ్డలారా మీరు పోత ఉన్నారా నా కొడుకులారా కొడుక రాజన్న కొడుక ఓదన్న కొడుక ఈరన్న మీరు పుట్టిన నాడు నాకు 4 కొడుకులు
రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులే నాగరపాల నలుగురు కొడుకులను సంబరపడ్డ గాని కొడుక మాకంటే ముందుగాలు అందరికంటే మా పెద్ద కొడుకు పోషణను దాచుకున్నాం రాయో కొడుక పోషణ ఎక్కడ వెళ్ళిపోతురా నాయనా నీ రూపు దొరకదు కొడుక నీ మాట వినరాదు నీ ముద్దు మాటలవి ముత్యాల మూటలు రా కొడుక నడవంత్రాల నీ ప్రాణం పోతే నీ పిల్లలకే మాట చెప్పిపోయావు నీ కొడుకులకే మాట చెప్పిపోతీవు రాయో కొడుక పోషణ అందరిట్లా పెద్దవరివి నాయనా నీ రూపము దొరకదు నాయనా నీ మాట వినరాదు నీ భార్య లక్ష్మకి ఏ మాట చెప్పిపోయినవు భార్య లేని మగోనికి బాధలు ఎక్కువ భర్త లేని ఆడదానికి బదనాములు ఎక్కువ భార్యతోటే భర్తకు సుఖం భర్తతోటే భార్యకు సుఖము కంటి పాప లాంటిది భార్య కనురెప్ప లాంటి వాడు భర్త కంటి పాపకు ఆపదస్త కనురెప్ప ఆదుకుంటది భార్యకు ఆపదస్త భర్త ఆదుకుంటాడు రా కొడుకు నీ భార్య లచ్చవకు రేపటి కాళ్ళు ఏమన్నా ఆపదస్తే నీ భార్య లచ్చవరు కొడుకుల కాలు మొక్కు వంచివా అయ్యా కోడళ్ళకు 2 చేతులు జోడించి దండం పెట్టుకొని పోతి వారు కొడుక నువ్వు వేయిన తొవ్వలో నేనెళ్ళి వస్తున్న కొడుక మీ తండ్రి రాజ మల్లయ్య వేయిన తొవ్వ నా తోటి ఆరాలు లక్ష్మీదేవరమ్మ ఆ వేయిన తొవ్వ నాకు దొరుకుతుందిరా అయ్యా కొడుక రాజన్న కొడుక ఓదన్న కొడుక ఈరన్న రేపటికల్లా ఏడాదికి 12 పండుగలు అంటారు కొడుకు బాలలకు వస్తుంది బతుకమ్మ పండుగ పెద్దలకు వస్తుంది పెద్దమాస సతుల బతుకమ్మ పండుగ వచ్చిన నాడు 60 ఏళ్ళ ముసలి తల్లికైనా 5 బిడ్డల తల్లికైనా అవగారిల్లాది వస్తుంది కొడుకుడాలా ఎగిరి వారం కలిసి చీపురి కట్ట చేత పట్టుకొని పొంగులను చుట్టుకొని మాకి ఉడుతుంటే అన్నదప్పులు అది కట్టే అవ్వయ్య అది కట్టే చేతులున్న చీపురి కట్ట బందుకు వారేసి గిట్ల ఇంటి ముందర ఉన్న పందిరి గుంజలు పట్టుకొని మా వత్తదో మా అయ్యత్తడో అవ్వయ్య రాకుండా మా అన్నదమ్ములు తోలుతారు కావచ్చు మా అన్నదమ్ములు వచ్చి మమ్మల్ని తీసుకపోతారు కావచ్చునని కొట్టకెదిరి చూసినట్టు నా బిడ్డలు ఎదురు చూస్తారా కొడుకులారా గంట ఎదురు చూసే నా బిడ్డల మనుషుండ పోకుడ్రి కొడుకులారా నా బిడ్డలు 5 బిడ్డలు తీసుకచ్చుకొని మీకు ఎల్లువాన ఉంటే సీరలు సారలు పెట్టుండ్రి కొడుకో మీకు ఎల్లువాన లేకపోతే 2 రేఖ కనుమ పెట్టుండ్రి అంతకెల్లువాన లేకపోతే ఈ ఏడు మాకు ఎల్లువాను లేదు అక్క ఎల్లన్నారా వచ్చేడికి మీకు సీరలు సారలు పెడతామని పక్కి కాళ్ళు పట్టుకొని అత్తగారి ఇళ్ళకు విరుదాగా తోలుండి రా కొడుకా మీ బావలు ఉంటాండ్రు కొడుకులారా పేదవాళ్ళైన బావల పెద్దోళ్ళురా బావరాజన్న బావ మొండన్న బావరాజ పోషయ్య బావ సమ్మన్న బావ సారన్న ఉంటాండు పేదవాళ్ళైన బావల పెద్దోళ్ళు కొడుకులారా బావలను పల్లెత్తు మాడన పోకుండా మీరు కూడట్ల కైవలే కూడిండ్రి కొడుక కాలువల నీళ్ళు కలిసి ఉండుండ్రి ఒక్క తల్లి పిల్లల ఓరడ్డం లేకుండా బ్రతుకుండ్రి కొడుకులారా నేను పోత ఉన్నానా నా కోడల్లారా ఓ కోడలా లచ్చవ్వ కోడలా మధురవ్వ ఓ కోడలా వనితవ్వ నా 3వ కోడలు రాజేశ్వరమ్మ వినతో దొరికిన విద్యో కోడల రాజేశ్వరమ్మ ఎక్కడ వెళ్ళిపోతుంది విద్యో నీ రూపం దొరికదు విద్య నీ మాట వినరాదు నువ్వు కన్నా నీ పిల్లలు ఏ పూర్తి మాట చెప్పిపోతుంది ఏ కన్న పిల్లలకైనా అవ్వ ఉండాలి బిడ్డ అవ్వ ఉన్న అల్లె పువ్వ పాలున్న అల్లె పాశము అవ్వ చచ్చిపోతే పువ్వ కరువు పాలు వచ్చిపోతే పాశం కరువు అవ్వ లేని పిల్లల బతుకు అంగళ్ళ పాలన్నారు తల లేని పిల్లల బతుకు తంగళ్ళ పాలన్నారే అవ్వ ఓ కోడల లచ్చవ్వ కోడల మదనవ్వ ఓ కోడల వనితవ్వ నా 5 బిడ్డలు ఉంటారు బిడ్డలారా పండుగ పప్పం వచ్చిన నాడు అవ్వగారు ఇల్లున్నాయని మా అన్నదమ్ములు ఉంటారు మా వదిన మదనలు ఉంటారు మీ ఇళ్ళల్లో
నా బిడ్డలు వచ్చిన నాడు అమ్మతోటి ఆటాన వంతు బలం పోయింది, అయ్యతోటి రూపాయి వంతు బలం పోయింది. ఇంకేముండి ఎప్పటికి ఎదుగుర కత్తండి మీరొక్క మాట అంటేనే బిడ్డలారా కడుపుతోడి అన్నకి ఇద్దరు తల్లులుగా ఒక్క తండ్రి గుర్తుకొస్తే కూడకున్న కోడును చూసుకుంటా మొక్క పెట్టి అయ్యా రాజమల్లయ్య అవ్వాల సిద్ధేవరవ్వ రాయమల్లవ్వ మీతోటి మా పొలం పెరిగిందా మా వదిన మల్లన్న మమ్మల్ని దగ్గర తీస్తలేరు, మా అన్నదమ్ముడు మమ్మల్ని దగ్గర తీస్తలేరని నా బిడ్డలు ఎడతారా కొడుకు. ఇక నేను వెళ్ళిపోతున్న కోడల్లారా వాళ్ళు లారా మీకు నాకు బాగా తీరింది, నాన్న బంధం తీరింది. పంచ పాండవులకు అన్నట్టు 5 బిడ్డలకు అన్ననే అయ్యలా. తెలుసులో తెలియకుండా మా బిడ్డలు ఏదైనా తప్పు చేస్తే కళ్ళ కోపం ఉంచుకోండి, నాయన కడుపు లోపల దయ ఉంచుకోండి. కాదండి ఏదైనా మీరు ఒక్క దెబ్బ కొట్టా మీరు ఒక్క మాట అన్నా ఏ ఆడవాళ్ళకైనా అవ్వ వచ్చినాడు అవ్వాది కత్తది, బాధ కలిగినాడు బాబాది కత్తడు. ఏ అవ్వ ఎవండి బడికి ఏ అవ్వ ఎతోడి నా బిడ్డలు చెప్పుకుంటారు. ఎలా నేను పోత ఉన్నా నా మనవరాళ్ళు ఓ మనవరాళ్ళారా ఓ మనవరాలా. ఇక నేను వెళ్ళిపోతున్న కొడుకో మీరు పుట్టిన నాడు మగు మనవలు వచ్చిండ్రు, మగు మనవరాళ్ళు వచ్చిండ్రు. నాది కోడి గుడ్డు వెడుతుంది కానీ కోడి కొల్ల కులం ఉన్నట్టు నా బలగం పెద్దదే అవ్వా. మీరు పుట్టిన నాడు నా బలగం పెరుగుతుంది, నా బలగం గిస్తుందని సంబరపడ్డా సంతోషపడ్డా కానీ మీరు పుట్టిన నాడు మా మనవలు బ్రతకాలి, మా మనవరాళ్ళు బ్రతకాలి, పేరుకు రావాలి, కీర్తికి రావాలని నా కొడుకులు నా కోడళ్ళు చేనళ్ళకో చిలకళ్ళకో బాయి కాడుకో బంధం కాడుకో పోతంటే మిమ్మల్ని తీసుకొచ్చి మా చేతిలో పెట్టిపోతే మీరు ఏడుస్తుంటే కొడుకులాలా మా మనవరాళ్ళు ఏడుస్తాండ్రు మా మనవలు ఏడుస్తాండ్రు అని మిమ్మల్ని నేను ఎత్తుకొని ఇళ్ళ పొండి వారాల పొడి తిప్పిన చూసేడు లోకమంతా మల్లవ్వ సంకలున్నకి పిల్లవరించే నా కొడుకులు అన్న కొడుకులు నా కొడుకులు కన్న బిడ్డలు నా బిడ్డ పిల్లలని గర్వంగా ఎప్పు కట్టుకుంటారా. అయ్యో నాడు పుట్టు కూసాలు తీసుకొచ్చి పట్టు అంగీలు అడిగిస్తే ముత్యాల పుల్లలు పెట్టి మీకు పేర్లు పెట్టుకుని చెక్క కట్టుకుని దోగాల వాడుకున్నా. నేను ఎంతో సంబరపడ్డా కొడుకా, నేను ఎంతో సంతోషపడ్డా. ఓ మనవరాలారా మా కొడుకులు ఉంటాండ్రు, మా బిడ్డలు ఉంటాండ్రు. మా కొడుకులు మా బిడ్డల దగ్గర నాడు మీరన్న దగ్గర తీసి వాళ్ళ కష్ట సుఖమని కమలమన్నం పెట్టి అత్తగారి నలుగురిలాగా రా కొడుకు. ఇంకేసి మంది లోపల ఏది రాయమల్లవ ఎడగాన రాదు, రూపు కనబడతలేదాయే, మాట వినబడతలేదాయే. ఆ తల్లి ముట్టు మాటలు ముత్యాల మూటలు బంతి పూల సాయ బంగారి ముఖం బండల్ల కలిసిపాయే. కాడలే పోతివే అమ్మ రాయమల్లవని కళలోన కళ ఎప్పుతవా రాయమల్లయ్య నీవు ఇంటిలోన దీపమైతవా లక్ష్మీదేవారవ్వా ఇంటిలోన దీపమైతరా తండ్రి తల్లులారా. ఆత్మగల్లగా తల్లి రాయమల్లవ్వ గారి మరణ సందర్భంగా ఈ యొక్క ఒగ్గు కథ ఈ యొక్క రామనామ సంకీర్తన చెప్పించే దాతలకైన ముట్టింది ముత్యం కలిగి పట్టింది బంగారం కలిగి పగవాడు బంధువైన అతివాడు చుట్టమై పుత్ర పౌరిత్రపల సిద్ధి కలిగి కోటికి పడిగెత్తి కుమారుడు కలిగి పీటికి పడిగెత్తి బిడ్డలు కలిగి పాలు వంగి అట్టు వాళ్ళ ఇల్లు వంగి లక్కలేని బంగారం వాళ్ళ ఆడవాళ్లకు తక్కదంత కలిగి కలల్ల నీడల్ల గల్లబడి పోని ఆత్మగల్ల రాయమల్లవ్వ